కేవలం 42 బంతులు. కానీ ఆ 42 బంతుల్లో ఒక సెమీఫైనల్ మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఏమి చేయాలో అర్థం కాకుండా సిక్సర్ల వర్షం కురిపించాడు. ఆ ఇన్నింగ్స్తో అతను విరాట్ కోహ్లీ రికార్డును కూడా టచ్ చేశాడు. అసలు ఆ రోజు సంజూ సామ్సన్ చేసిన అద్భుతం ఏమిటో ఇప్పుడు చూద్దాం. సెమీఫైనల్ మ్యాచ్ అంటే సాధారణ మ్యాచ్ కాదు. అక్కడ ఒక్కో బంతి చరిత్ర రాస్తుంది. అలాంటి భారీ ప్రెజర్ ఉన్న మ్యాచ్లో సంజూ సామ్సన్ చేసిన ఇన్నింగ్స్ ఇప్పుడు మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇండియా టీం మరియు ఇంగ్లాండ్ టీం మధ్య జరిగిన ఈ సెమీఫైనల్లో సంజూ సామ్సన్ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, రికార్డులనే బద్దలు కొట్టాడు. మ్యాచ్ ప్రారంభం నుంచే సంజూ సామ్సన్ బ్యాటింగ్లో ఒక ప్రత్యేకమైన కాన్ఫిడెన్స్ కనిపించింది. పవర్ ప్లే ఓవర్లలోనే అతను ఇంగ్లాండ్ బౌలర్లపై దాడి ప్రారంభించాడు. ఒక్కో బౌలర్ను టార్గెట్ చేస్తూ కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, భారీ సిక్సర్లతో స్టేడియాన్ని ఉరూతలూగించాడు. ప్రేక్షకులు ఒక్కో షాట్కి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. ఆ సమయంలో అందరికీ స్పష్టంగా అనిపించింది, ఈ రోజు సంజూ ఒక ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడబోతున్నాడని. కేవలం కొన్ని ఓవర్లలోనే మ్యాచ్ టెంపో పూర్తిగా మారిపోయింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఏ లెంత్లో బౌలింగ్ చేసినా సంజూ సామ్సన్ దానికి సమాధానం చెప్పేశాడు. ఫాస్ట్ బౌలర్లపై పుల్ షాట్లు, స్పిన్నర్లపై భారీ సిక్సర్లు, ఇలా అతని బ్యాటింగ్ పూర్తిగా అగ్రెసివ్గా కొనసాగింది. స్కోర్ బోర్డ్ వేగంగా పెరుగుతుండగా ఇంగ్లాండ్ ఫీల్డర్లు కూడా ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. చివరికి సంజూ సామ్సన్ కేవలం 42 బంతుల్లో 89 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లో ఇలాంటి దూకుడు బ్యాటింగ్ చేయడం నిజంగా అసాధారణం. ఈ 89 పరుగులతో సంజూ ఒక పెద్ద రికార్డును కూడా సమం చేశాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో భారత ఆటగాడు చేసిన అత్యధిక స్కోర్లలో ఒకటి. ఈ రికార్డ్ ముందుగా విరాట్ కోహ్లీ పేరుతో ఉండేది. ఇప్పుడు సంజూ కూడా అదే స్థాయికి చేరుకున్నాడు. ఇది మాత్రమే కాదు, ఈ ఇన్నింగ్స్లో కొట్టిన సిక్సర్లతో సంజూ మరో రికార్డును కూడా బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో భారత ఆటగాడు కొట్టిన అత్యధిక సిక్సర్ల రికార్డ్ ముందుగా యువరాజ్ సింగ్ పేరుతో ఉండేది. కానీ ఈ సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ ఆ రికార్డును దాటేశాడు. ఇది అతని పవర్ హిట్టింగ్కు నిదర్శనం. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ ఇన్నింగ్స్తో సంజూ మరో లెజెండ్ స్థాయికి చేరుకున్నాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్లలో అత్యధిక స్కోర్ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో అతను ఇప్పుడు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లతో సమానంగా నిలిచాడు. ఇది ఒక ఆటగాడికి ఎంతో పెద్ద గౌరవం. ఈ ఇన్నింగ్స్లో మరో ఆసక్తికరమైన విషయానికి కూడా ఉంది. మ్యాచ్ ప్రారంభ దశలోనే సంజూ ఇచ్చిన ఒక క్యాచ్ను ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ సమయంలో సంజూ పెద్దగా స్కోర్ చేయలేదు. కానీ ఆ ఒక్క లైఫ్ తర్వాత అతను పూర్తిగా మ్యాచ్ను మార్చేశాడు. ఆ అవకాశం వచ్చిన వెంటనే మరింత దూకుడుగా ఆడుతూ ఇంగ్లాండ్ బౌలింగ్ను పూర్తిగా ధ్వంసం చేశాడు. సంజూ ఇచ్చిన ఈ అద్భుతమైన స్టార్ట్తో ఇండియా స్కోర్ బోర్డు వేగంగా పెరిగింది. అతని ఇన్నింగ్స్ ఇండియా భారీ స్కోర్ నిర్మించడానికి పునాది వేసింది. సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడటం చాలా అరుదు. అందుకే మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రేక్షకులు సంజూ సామ్సన్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మొత్తానికి చెప్పాలంటే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో సంజూ సామ్సన్ కేవలం పరుగులు చేయలేదు, అతను రికార్డులు సృష్టించాడు, మ్యాచ్ టెంపో మార్చాడు, ఇంకా అభిమానులకు గుర్తుండిపోయే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఇచ్చాడు. అందుకే చాలామంది ఇప్పుడు ఒక్కటే చెబుతున్నారు, ఈ సెమీఫైనల్ మ్యాచ్లో అసలు హీరో సంజూ సామ్సన్ అని. మీరేమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్ హాలంతా అస్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.